నిన్న ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరును ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ సమాజం కూడా ఆయన వ్యాఖ్యల్ని అసహించుకుంటా ఉన్నది. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు అవి. ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక ముఠా మేస్త్రి లాగా, ఒక గుంపు మేస్త్రి లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పుడే మా మాజీ మంత్రి జోగు రామన్న గారు చెప్పినట్టుగా ఇంద్రవెల్లి పాపం 43 సంవత్సరాల కింద చేసింది ఎవరు? వందలాది మంది ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీ రక్తపు చేతులతోని ఇవాళ ఏదో 10 మందికో 15 మందికో పట్టాలు ఇవ్వగానే ఆ మరకలు మాసిపోవు. ఆ గుర్తుల్ని ఆదివాసీ బిడ్డలు, ఆదిలాబాద్ జిల్లా బిడ్డలు మర్చిపోరు. చంపినోళ్ళే సంతాప సభలు పెట్టి 4 కన్నీటి బొట్లు గార్చినట్టుగా చిలక పలుకులు నిన్న పలికిండ్రు. ఇప్పటికైనా